మా చెల్లె సార్ చనిపోయింది గంగోత్రి. నేను వాళ్ళ అక్కని మాధవి. నా దగ్గరనే ఉంటుంది. ఇంతకుముందు 3 ఇయర్స్ నుంచి మావయ్య దగ్గర ఉండేది. పెళ్ళైనాక నా దగ్గర ఉంటుంది. ఫైనల్ ఇయర్ అయిపోయింది. అయిపోయినాక అంతా మంచిగానే ఉంటుంది. నైట్ ఈడ మంచిగానే మాట్లాడింది. మంచిగానే ఉంది మాతో. అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడింది, నాతో మాట్లాడింది. మార్నింగ్ లేచేసరికి సూసైడ్ చేసుకొని ఉంది. తర్వాత అమ్మ వాళ్ళు వచ్చినాక పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళినాం కేసు పెట్టి. ఫస్ట్ పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళినాక పోస్ట్ మార్టంలో తెలిసింది తను కన్సీవ్ అని. 3 months 20 days ప్రెగ్నెంట్, కడుపులో బాబు ఉన్నారని వాళ్ళు మాకు చెప్పారు. దాని ప్రకారం మాకు ఇట్లా ఒక రాంగ్ నెంబర్ వచ్చింది చెల్లె చనిపో ముందుకు. ఆ రాంగ్ నెంబర్ మీద అనుమానం అని కేసు పెట్టినాం. తెల్లారి చెల్లె దానమైంది. 3:30 చెల్లె దినని రోజు వాడు కోర్టుకు డైరెక్ట్ లొంగిపోయిండు డబ్బులు పెట్టుకొని. అప్పుడు తెలిసింది కన్ఫర్మ్గా వీడే అని. పోలీసులు ఏమంటున్నారంటే చెప్తే వాడు మీద కేసు అయిందిగా, మిగతా వాళ్ళ మీద పెట్టినాం. సరే దోలాడుతున్నాం, పట్టుకొస్తాం, కేసు చేస్తాం అన్నారు. తీరా మొన్న పోయేసరికి వాడు మెయిన్ ఒప్పుకుండుగా మొత్తం నేనే అని అగ్రిమెంట్ గిట్ట రాసి ఇచ్చిండుగా. మిగతా వాళ్ళు ఎందుకు వాడు ఒప్పుకుండుగా, ఇంకెందుకు తిరుగుతారు, మేము చెయ్యం కేసు అని వాళ్ళు అంటారు. వాడు రికార్డు పెట్టిండు, వీడి ఫ్రెండ్ పోయిన వాడి ఫ్రెండ్ సిఐకి ఎస్ఐకి లంచం ఇచ్చినాం అనేసి పెట్టిండు. అందువల్ల వీళ్ళు కేసు చేయట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు. వెళ్తేనేమో నా పిల్లలతోడు నాతోడు నేను కేసు చేస్తా అంటుండు. ఇప్పుడేమో చేయను, ఏం చేస్తావో చేసుకోపో అని బెదిరిస్తున్నారు. అర్థం కాదు. మా చెల్లె సొంతం, వాళ్ళ అక్క నేను. నాకు పెళ్ళయింది 2 years అవుతుంది. అంటే చాలా మంచిగా ఉండేది సార్. మంచిగా మాట్లాడేది, రఫ్ అండ్ టఫ్ ఉండేది, డేర్గానే ఉండేది, మంచిగా మాట్లాడుతుండే. ఫైనల్గా మిగతా 3 కేసు కావాలి సార్. వాడి పక్కన ఉన్నారు, వాడికి హెల్ప్ చేసిరుగా. మిగతా 3 వాళ్ళకి కేసు కావాలి. కేశవైన గౌతమ్, కేశవైన రమేష్, జటంగ్ మహేష్ 3 వాడితో పాటు శిక్ష పడాలి, కేసు కావాలి.